ఆరాధనలోనికి వెళ్ళకముందు కొంత వాక్య భాగము చూసుకున్నట్టు వారమై ఆరాధనలోనికి మనం వెళ్దాం. రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22, 23, 24, 25, 26 అందరం కలిపి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుండి 26 వరకు కలిపి చదువుదాం. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాన్ని నీతిమంతులుగా తీర్చువాడినై ఉండుటకు అలాగూ చేసెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ఈ యొక్క ఉదయ కాలంలో తండ్రి ప్రభా ఆరాధన కొరకే మీరు మమ్మలను సమకూర్చిన విధానం బట్టి నీకు వందనాలు. చదవబడిన మాటల ద్వారా మాతో మీరు ఆరాధన కొరకే మీరు పురుకొల్పమని కోరుతున్నాం. మేమేమై ఉన్నామో అది నీ కృప వలన ఉన్నాం దేవా. చదవబడిన మాటలు మా కొరకు విరవండి, పంచండి. నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించులాగిన మమ్మల్ని సిద్ధపరచండి దేవా. కూర్చున్న వారందరికన్నా తెలుపులను ఒప్పుకుంటూ నీ సన్నిధి మా చుట్టూ ఉంచమని, నీ యొక్క సహాయము పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు క్రీస్తు శకము 57లో ఈ ఉత్తరాన్ని రాసి ఉన్నాడు. ఈ ఉత్తరము దేని గురించి, రోమా పత్రిక దేని గురించి మనకు తెలియజేయబడుతుందంటే, ధర్మశాస్త్రము దేవుని యొక్క రక్షణ, ధర్మశాస్త్రము కన్నా దేవుని యందలి రక్షణ ఎంత శ్రేష్టమైనదో అది తెలియజేస్తూ వచ్చింది. ధర్మశాస్త్రము చేయజాలనిది, చేయలేనిది యేసు ప్రభువారు చేశారు అన్నది ఈ పత్రిక యొక్క మూలముగా ఉంటుంది. ధర్మశాస్త్రము ఏదైతే అసంపూర్తిగా ఉందో అది యేసుక్రీస్తులో సంపూర్తి చేయబడింది అని తెలియజేయబడిన పుస్తకమే ఈ యొక్క రోమా పత్రిక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటికే గాని కొట్టివేయటకు నేను రాలేదు. యేసుక్రీస్తులో ధర్మశాస్త్రము సంపూర్తిగా నెరవేర్చబడింది. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రము కన్నా యేసుక్రీస్తు వారు శ్రేష్టమైనది మనకిచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే, పాత నిబంధన కన్నా క్రొత్త నిబంధన మరీ శ్రేష్టమైనది హెబ్రీ పత్రికలో ఉంది. పాత నిబంధన బలుల చేత, అర్పణల చేత జరిగేదిగా ఉంటుంది. కానీ క్రొత్త నిబంధన ఒకే ఒక శ్రేష్టమైన బలితో అది చేయబడినదిగా ఉంటుందని చెప్తున్నారు. కొన్ని మాటలు చూద్దాం. చూడండి, రోమా పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. రోమా పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముదై నమ్ము వారికందరికీ దేవుని నీతి అంది. అది అంటే ఏమిటి? అది అంటే ఏంటి? 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా
చూడండి చూడండి, జాగ్రత్త వినండి. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చూడండి, మనం చదివాం కదా మత్తయి 5:17లో ధర్మశాస్త్రమును ప్రవక్తలను దానికి ఏమిస్తున్నారండి? శ్రేష్టమైనదిగా ఉంటుంది. చూడండి, ఒక నీతి, దేవుని నీతి యేసుక్రీస్తు ప్రభువునందు అది ప్రత్యక్షపరచబడి ఉంది అని మనం చూడగలం. అందుకే అంటాడు కదా 22, అది అంటే దేవుని నీతి, అది అనగా ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము దేవుని నీతి సాక్ష్యం ఇచ్చేది. ప్రవక్తలందరూ కూడా ఏమి చేస్తున్నారు? ఆ నీతి ఎవరి వల్ల వచ్చింది? ఆ ధర్మశాస్త్రము ఎవరి వల్ల నెరవేర్చబడింది అంటే, ఇప్పుడు రండి 22వ వచనం చదవము. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగానే జరిగింది. దేవుని నీతి మనకు ఎలా వచ్చింది? ధర్మశాస్త్రము దేవుని నీతిని ఇవ్వలేదు, కానీ దేవుని నీతి మనకు ఎలాగ ఆపాదించబడింది అంటే యేసుక్రీస్తునందలి విశ్వాసము. ఈ పత్రిక యొక్క మూలము ఏమైందంటే, ధర్మశాస్త్రము కన్నా శ్రేష్టమైనది దేవుని యందలి విశ్వాసము, దేవుని యందలి నీతి. మనకి ఎలా వచ్చింది దేవుని నీతి? చూడండి 22వ వచనం. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముదై నమ్మువారందరికీ అది దేవుని నీతి అయిపోయింది. ఎలాగైపో మనం దేవుని నీతిగా? నమ్మువారందరికీ. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చలేదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వలన, ఆయన బలి అర్పణ ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడదాం. అందుకే అంటాడు కదా, అందరికీ తెలిసిన మాటే, సువార్తలలో మనము బాగా పలుకుతున్న మాటే 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేశాం. అందరము పాపులమే. అందరి కొరకు ప్రభు మరణించాడు. నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన ఏ భేదము లేదు. అందరూ ఏం చేశారండి? చూడండి అదే అధ్యాయం చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అలాగైనా ఏమందుము? మేము వారి కంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి, అందరూ పాపమునకు లోనైపోయారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినట్టు వారు. ఏ భేదము లేదు, అందరూ పాపమునకు లోనైపోయినట్టు వారు. చూడండి రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. చూడండి రోమాపత్రిక 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ప్రభు అప్పగింపబడ్డాడు. కొన్ని మాటలు, అందరము పాపము చేసినట్టు వారమే, అందరము పాపమునకు లోనైనట్టు వారమే, అందరి కొరకు ఆయన ఏం చేయరండి? అప్పగించబడ్డాడు. అది దేవుని నీతి. దేవుని నీతి అంటే అది. మనందరి కొరకు ఒక బలి అర్పణ, ఒకే బలి అర్పణ అందరి కొరకు. చూడు ఎంత బాగుందో 32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు. చూడండి దేవుని నీతి. ధర్మశాస్త్రము దేవుని నీతిని ఇవ్వలేదు, కానీ యేసుక్రీస్తునందలి విశ్వాసము మనకు దైవ నీతిని తీసుకొచ్చింది. మొదటిగా ప్రభువును ఆరాధించడానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు చెప్పినది వాళ్ళు నెరవేర్చలేదు, కానీ ఆ ధర్మశాస్త్రం యొక్క బలి అర్పణ సంపూర్తిగా యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. అందుకంటే కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం వలన దేవుని మహిమను కోల్పోయాం. 24వ వచనం రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఎలాగండి? 2 సార్లు అక్కడ నమ్ముట అనే మాట వచ్చింది. మనం ఎలాగ దేవుని నీతి అయ్యాం? ఆయన యందలి విశ్వాసము వలన మనం ఏమయ్యారో దేవుని నీతి అయ్యాం. ధర్మశాస్త్ర మూలముగా మనము దేవుని నీతి కాలేదు, కానీ
యేసు ప్రభువందలి విశ్వాస మూలముగా మనం ఏమయ్యామండి? దేవుని నీతి అయ్యాం. ఆ దేవుని నీతిని మనం ఏం చేస్తాం? నమ్మాం. నమ్మువారందరికీ, యేసుక్రీస్తును నమ్మువారందరికీ ఆయన మనకు నీతి అయి ఉన్నాడు, నీతి ఉన్నాడు. రెండవది నమ్మకాన్ని చూడండి, 24వ వచనం. కాబట్టి ఎంత మంచిగా ఉందో చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. చూడండి, 2 మాటలు గమనించండి. నమ్మువారికి ఏమొచ్చింది? దేవుని నీతి వచ్చింది. ఇప్పుడు నమ్మువారికి ఏమొచ్చింది? విమోచన వచ్చింది. నమ్మేవారికి ఏమొచ్చిందండి? విమోచన వచ్చింది. ఒకటి, మనము దేవుని నీతి అయ్యాము. రెండవది, మనం ఏమయ్యామండి? విమోచింపబడ్డాం. ఎలా విమోచించబడ్డాం? చూడండి ఎంత బాగుందో చూడండి. 24వ వచనములో ఆయన కృప చేత. ఎవరి వల్ల? ఆయన కృప చేత. కృపను గురించి ధర్మశాస్త్రం బోధించలేదు. యేసుప్రభువారే కృప అయి ఉన్నారు. చూడండి ఒక మాట, ధర్మశాస్త్రం ఏమంటుంది? కంటికి కన్ను, పంటికి పన్ను. వాడు తప్పు చేశాడా? వాడు చేతితో తప్పు చేస్తే చేతిని ఏం చేయాలండి? తీసివేయాలి. కాళ్ళతో తప్పు చేస్తే కాళ్ళను తీసివేయాలి. కంటితో తప్పు చేస్తే కంటిని తీసివేయాలి. అంటే శిక్షకు శిక్ష. ధర్మశాస్త్రము బోధించినది శిక్షకు శిక్ష. అయితే ప్రభువారు ఏమన్నారు? అలా ఎందుకు తీసేస్తున్నారు? అలా ఎందుకు తీసేస్తున్నారు? చేతితో తప్పు చేస్తే చెయ్యి తీసివేయాలా? ఒకవేళ ఆ చెయ్యి తీసేయాలంటే నా చెయ్యి తీసేయండి అన్నాడు. ఆ కన్ను తీసేయాలంటే నా కంట్లో పోడండి అన్నాడు. ఒకవేళ ఆ తలంపులో అటువంటి తలంపులు అంటే నా తల మీద ముండ్ల కిరీటం పెట్టండి అన్నాడు. ఒకవేళ చెయ్యి తీయకుండా ఆ చెయ్యను ఆయన ఏం చేశాడంటే మేకులకు దిగ్గొట్టబడింది ఆయన చెయ్యి. కాళ్ళతో పాపం చేశారా? ధర్మశాస్త్రం కాళ్ళు తీసేయమంటే ప్రభువారు అన్నారు, ఇదిగో నా కాళ్ళు ఇస్తున్నాను, నా కాళ్ళలో మేకులను కొట్టండి. అది దేవుని నీతి. అది దేవుని నీతి. నమ్మువారికి విశ్వాస మూలముగా దేవుని నీతి మనకు కలిగింది. నమ్మువారికి క్రీస్తు యేసునందలి విమోచనము ఎలా దొరికిందండి? 24వ వచనములో చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఎలా తీర్చబడ్డాం? ఉచితముగా. ఎంత ఫ్రీ కదండి. చూడండి, రేపు ఆగస్టు 15 నుండి మనకు కూడా ఫ్రీ ఇస్తారు. మనందరం కాదండి, మనమే పాపం చేస్తాం. వీళ్ళకే ఫ్రీ అట. ఏం ఫ్రీ? ఇప్పటి నుండి సిద్ధపడుతున్నారు. ఎంత తక్కువ అని చెప్పారండి. ఇప్పటికే తెలంగాణలో బస్సుల్లో ఏమవుతుందండి? కొట్టుకుంటున్నారు ఆడోళ్ళు కదా. బస్సు ఫ్రీ. ఆటో ఎక్కమంటే ఎక్కుతారు అప్పుడు వీళ్ళు? చెప్పండి. అన్న డేవిడ్ అన్న ఎక్కడట? ఎక్కరు కదా. ఉచితము. దేవుని రక్షణ మనకు ఎలా వచ్చిందండి? ఉచితం. అది వెల పెట్టేది కొనేది కాదు, ఒప్పుకుంటే వచ్చేది. అది ఒప్పుకుంటే వచ్చేది. మాట దగ్గర ఉంది. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన యెడల నువ్వేమవుతావు? రక్షింపబడతావు. కేవలం నీ దగ్గరే ఉంది ఆ రక్షణ పొందడానికి. నీ దగ్గర ఉంది. యేసు ప్రభువా నేను పాపిని అంటే ఆయన రక్షించడానికి సమర్థుడు. నమ్మువారికి ఆయన దేవుని నీతి ఇచ్చాడు. నమ్మువారికి ఆయన ఏమిచ్చాడండి? విమోచన ఇచ్చాడు. అవి ఎలా ఇచ్చాడు? మీరు డబ్బు చెల్లిసి ఉచితముగా. వెరీ గుడ్. ఎలాగండి? ఉచితముగానే. నువ్వేమి చెల్లించిన అవసరంలే, తల నీలాలు ఇవ్వనవసరంలే, పుణ్యకార్యాలు చేయనవసరములే, లేకపోతే ఏదో మేడలు మిద్దులు కట్టనవసరములే. యేసుప్రభువా నేను పాపిని అంటే నేను చేస్తాడు ఉచితముగా. ఎంత మంచి మాట ఉందండి, ఉచితముగా. చూడండి, చదవండి 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప, ధర్మశాస్త్రం వల్ల కాదు, ఆయన కృప. ధర్మశాస్త్రము మనకు నీతినివ్వలేదు. ధర్మశాస్త్రము నీతిని బోధించింది, కానీ ధర్మశాస్త్రము నీతినివ్వలేదు. ధర్మశాస్త్రము కంటికి కన్ను పంటికి పన్ను అంటుంది, కానీ మనకి ఎలా వచ్చింది నీతి అంటే ఆయన కృప. ఆయన కృప, ఆయన కృప ద్వారానే విమోచన.
ఆయన కృప ద్వారానే మనకు నీతి ఉచితముగా తీర్చబడుచున్నాము. 25వ వచనం, రోమాపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం చూడండి. పూర్వము చేయబడిన పాపములను ఎలాగండి? తన నీతి ఎలా బయలుపరచబడింది? ఇప్పుడు నిజమే, దేవుడు యేసుక్రీస్తునందుని నమ్ముట వలన మనకు నీతి వచ్చింది, బాగానే ఉంది. ఆయన ఎంతకాలం మనల్ని ఓర్చుకున్నాడు తెలుసా? చూడండి, అక్కడ అన్నాడు 25, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున. ఎంత ఓర్చుకున్నాడు. పాత నిబంధనలు ఏమైందండి? పాత నిబంధనలో అనేకమైన శిక్షలు వచ్చాయి కదండి. భూమి మీద నరుల చెడుతనము గొప్పదని ఎంచి ఆయన ఏం చేశాడు? జలప్రలయముతో వారందరిని ఏం చేశాడండి? తుడిచిపెట్టేశాడు. అటువంటి శిక్ష మనకు రాలేదు నూతన నిబంధన. తర్వాత ఏం చేశాడు? వారు ఏదో పెద్ద పేరు సంపాదించుకుందామని బాబేలు కట్టుకుంటే ఆయన ఏం తీర్చాడు? భాషలను ఆయన ఏం చేశాడు? తారుమారు చేశాడు. అర్థమైందా? మోషే అహరోనులకు విరోధముగా తిరగబడిన ఏమండి కోరాహు కుమారుల యొక్క భూమి ఏమైంది? నేరే. ఆయన వెంటనే తీర్పు తీర్చాడు. అప్పుడు తర్వాత ఆకాను పాపం చేస్తే ఏమైంది? ఇలా ప్రతి దట్టులో ఆయన తీర్పు వెంటనే వచ్చేదిగా ఉంటుంది. వెంటనే వచ్చేది. దేవుని మీద తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని తీర్పు వెంటనే వచ్చింది. కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నామండి? ఒక ప్రధాన యాజకుడు తప్పు చేసి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే వాడు ఏమైపోతాడు? వెంటనే చనిపోవలసిందే కదండి. వాడిని తాడు పెట్టి బయటికి లాగుతారు. ఆ గంటలు మ్రోగకపోతే ఏమవుతుంది? అమ్మాయిడు చచ్చాడు రా అనుకుంటారు. అప్పుడు వాడిని తాడు పెట్టి బయటికి లాగుతారు. కానీ దేవుడు మన పట్ల ఎంత ఓరిమిని చూపించాడో. వెంటనే శిక్ష మన మీదకి రాలేదు, ఆ శిక్షను ఆయన భరించాడు. అందుకే చదవండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. చూడండి, అప్పుడైతే శిక్ష వచ్చింది. ధర్మశాస్త్ర కాలంలో శిక్ష వచ్చింది, పాత నిబంధన కాలంలో శిక్ష వచ్చింది. నూతన నిబంధనలో కృప మనలను ఆవరించి ఉంది. కృప వలన మనం రక్షింపబడి ఉన్నాం. కాబట్టి క్రీస్తు యేసునందున నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఆయన ఓరిమితో సహిస్తున్నాడు. చూడండి, చదవండి 25 3వ అధ్యాయం 25వ వచనం. రోమాపత్రిక 3:25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన ఆయన నీతి ఎలా కనబడుతుంది? ఆయన మనల్ని ఓర్చుకునే దాన్ని బట్టి కనబడుతుంది. ఆయన నీతి ఎలా కనబడింది? సొదొమ గొమొర్రా వాళ్ళ పాపం ఏమైందండి? ఘోరంగా కనబడింది, ఘోరంగా. ఇక నేను ఆగలేను. అబ్రహాం, నువ్వు బేరం ఆడొద్దు నాతోని. వారి పాపం ఘోరంగా ఉంది. కానీ దేవుడు మన ఎడల ఎలా ఉన్నాడు? ఓరిమి చూపించి తన నీతిని చూపిస్తున్నాడు. అర్థమైందా? ధర్మశాస్త్రము చేయలేనిది యేసుక్రీస్తు చేశాడు అనేది రుజువుపరచడానికే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకి పత్రిక రాస్తున్నాడు. ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయానో అది ప్రభువారు చేసి ఉన్నారు. చూడండి ఎంత మంచిగా ఉందో. ఆయన తన నీతిని ఏం చేశాడు మన పట్ల? ఎలా కనబడింది ఆయన నీతి మన మీద? ఎలా కనబడింది? మనల్ని ఓర్చుకుంటున్నాడు. రెండు మాటలు గుర్తుంచుకోండి. నమ్ము వారికి నీతి దొరికింది, నమ్ము వారికి విమోచన దొరికింది. ఎవరి వలన? ధర్మశాస్త్రం వలన కాదు, యేసుక్రీస్తు మూలముగా. ధర్మశాస్త్రం ఇవ్వలేనిది యేసుక్రీస్తు వారు ఇచ్చారని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్నాడు. తర్వాత చదవండి 26వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమునందలి తన నీతిని కనుపరచు నిమిత్తము. మనం మర్చిపోవద్దు, దేవుని నీతిని గురించి మనం నేర్చుకుంటున్నాం.
ఆ, యేసునందు విశ్వాసం గలవానిని ఆహా, నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆ. ఆయన అలాగు చేసెను. ఆహా. చూడండి, నేను 3 విషయాలు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని నీతి ఎలా బయలుపరచబడింది? ఆయనను నమ్ముట వలన. దేవుని నీతి ఎలా బయలుపరచబడింది? ఆయన మనలను ఓరిమితో ఓర్చుకొని ఉపేక్షించినందున. మూడవది, దేవుని నీతి మన పట్ల ఎలా బయలుపరచబడుతుంది? 26వ వచనం చదవండి. దేవుడప్పటి కాలమందు తన నీతిని కనుపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముంచు వాళ్ళని నీతిమంతునిగా తీర్చుటకు ఆయన అలాగూ చేశాడు. చూడండి, ఆయన నీతిమంతుడు. ఆయన నీతి మనల్ని ఏం చేసిందండి? కనుపరిచాడు. కల్వరి శిలువలో కనుపరిచాడు. ఆయన నీతి కల్వరి శిలువలో కనుపరిచాడు. అందుకనే ఆ శిలువ దగ్గర ఆ శతాధిపతి అంటాడు, ఈయన నిజముగా నీతిమంతుడు. ఓ యా, ఆ పిలాతమ్మ గారు అంటారు కదండి, పిలాతమ్మ గారు, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. ఎందుకంటే ఎలా గమనించాడు చూడండి, ఆయన నీతిమంతుడు. ఎంత మంచి మాట. మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభా, నిన్ను నమ్ముట వలన నాకు నీతినిచ్చావు ప్రభా. అంత మాత్రమే కాదు, నిన్ను నమ్ముట వలన నాకు విమోచన ఇచ్చావు. నీ నీతి ధర్మశాస్త్రము నాకు ఇవ్వలేదు, ఈ నీతి మనుషులు నాకు ఇవ్వలేదు, ఈ నీతి లేకపోతే ఏదేదో నాకు ఇవ్వలేదు, ఏ పుణ్యకార్యాలు నాకు నీతిని ఇవ్వలేదు. కానీ యేసు ప్రభుని నోటితో ఒప్పుకుట వల్లే ఈ నీతి నాకు ఆపాదించబడింది. నిన్ను నమ్ముట వలన నాకు నీతి దొరికింది, నిన్ను నమ్ముట వలన నాకు విమోచన దొరికింది. అంత మాత్రమే కాదు, నువ్వు నీతిమంతుడివై ఉండి నీ నీతి కల్వరి శిలువలో బయలు కనుపరిచి ఉన్నావు. అందుకే సాక్ష్యం ఇస్తుంది, ప్రకృతి సాక్ష్యం ఇస్తుంది, శతాధిపతి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయన నిజముగా నీతిమంతుడు. చూడండి ఎంత మంచిగా ఉందో చూడండి. తాను ఆ దేవుడు అప్పటి కాలం ఉంది తన నీతిని కనుపరచు నిమిత్తము ఏమన్నాడండి? నీతిమంతులుగా తీర్చుటకు ఆయన అలాగూ చేశాడు. అలాగంటే సిలువలో మరణించాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభువుని ఆరాధించడానికి ఇంతకన్నా ఏమి కావాలి? ఆయన మనకు నీతి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 31వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము రాయను. చూడండి, ఇప్పుడు ఆయన మనకేమి ఇచ్చాడు? మళ్ళీ జ్ఞాపకం. ఆయన నమ్ముట వలన ఆయన మనకు నీతినిచ్చాడు. ఆయన నమ్ముట వలన మనకేమిచ్చాడండి? విమోచన ఇచ్చాడు. ఆ విమోచనతో మనం ఎలా మార్చబడ్డాం? ఇక్కడ అంటాడు, పరిశుద్ధులుగా మార్చబడ్డాం. పరిశుద్ధత, ఆ విమోచనము ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం. చూడండి, 4వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల. చూడండి ఏంటండి, గమనించారా? మళ్ళొకసారి చదువు, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి, అబ్రహాము నీతి కన్నా మన నీతి ఎంత గొప్పదో ఇక్కడ ప్రభువారు తెలియజేస్తున్నారు. అంటే అబ్రహాము నీతి క్రియల మూలముగా వస్తే నీ నీతి ఒక బలి అర్పణ ద్వారా వచ్చిందని రాస్తున్నాడు. చూడండి 2వ వచనం 4వ అధ్యాయం. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి చాలా అతిశయం కదండి కలుగును. కానీ ఏంటి అది? దేవుని ఎదుట. మరి అబ్రహాము గురించి మనం ఇంత చెప్పుకుంటున్నామే ఎందుకంటే ఆ సిలువ బలి అర్పణ అబ్రహాముకి తెలియదు. అబ్రహాముకి తెలియదు, నమ్మాడు. కానీ ఆయన క్రియలు చేస్తూ నీతిమంతుడిగా పిలువబడ్డాడు. చూడండి, చాలా బాగుంటుంది కదా. ఒక క్లాసులో ఇద్దరు ఉంటారు, అర్థమైందండి. ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఏమంటాడు? ఎంత గుడ్ బాయ్, ఎంత మంచి బాయ్ అంటే అంటారు కదా. అంత ఎందుకు మంచి బాయ్ అన్నారు? ఎందుకు మంచి బాయ్ అన్నారు? టైంకి వస్తాడు, అర్థమైందా?
చక్కగా చెప్పిన హోంవర్క్ చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? చెప్పిందంతా అప్పగించేస్తాడు. అంత చక్కని నీట్గా యూనిఫామ్ వేసుకుంటాడు. దానివలన ఆ క్రియల వలన ఆ బాయ్ ఏమని పిలువబడ్డాడు? గుడ్ బాయ్ అని పిలువబడ్డాడు. ఎందుకు? క్రియల వలన. ఆయన చేసిన మంచి చక్కగా మేనరిజం కలిగినట్టు వాడు, చక్కని ప్రవర్తన కలిగినట్టు వాడు, టీచర్లు అంటే గౌరవం కలిగినట్టు వాడు, చక్కని హోంవర్క్ చేసినట్టు వాడు. అబ్రహాము నీతి అటువంటిది. మీకు అర్థమైందండి? అబ్రహాము నీతి అటువంటిది. ఇంకో బాయ్ ఉంటాడు, వాడు ఏంటంటే అసలు చేయడు, వాడిని ఏమంటాం? బ్యాడ్ బాయ్ అంటాం. క్రియల వలన జరిగిన నీతి అబ్రహాముది. చెప్పిన మాట చెప్పినట్టు వింటున్నాడు. దేవుడు చెప్పినది చెప్పినట్టు వింటున్నాడు కాబట్టి అది క్రియల వలన కలిగినది నీతి. కానీ మనకు ఇడు చాలా చెడ్డోడు. ఇంకో కుర్రోడు ఉన్నాడు, నువ్వు కాదు, ఇంకో కుర్రోడు ఉన్నాడు. అర్థమైందా? ఆడు చాలా చెడ్డోడు. కానీ ఆ చెడ్డోని టీచర్ ఏం చేస్తుంది? ఓర్చుకుంటుంది. ఏదో పేరు అనుకుందాం, అర్థమైందా? ఏదో ఆ పేరు పెట్టి పిలిస్తే ఆడంటాడు, పలకడు, అయినా ఓర్చుకుంటున్నాడు. హోంవర్క్ చేయడు, అయినా ఓర్చుకుంటున్నాడు. సమయానికి రాడు, అయినా ఓర్చుకుంటుంది టీచర్ గారు. అర్థమైందా? అది యేసుక్రీస్తు మన నిమిత్తము చేసిన పని. అది యేసుక్రీస్తు వారు మన నిమిత్తము చేసిన పని. టీచర్ను తిట్టాడు, అయినా ఓర్చుకుంటుంది టీచరు. అర్థమైందా? టీచర్కి ఇక ఏమంటే మాటకు మాట. అంతవరకు ఏంటి, నాకు ఒక పాప గురించి ఒక ఆయన మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఇంటర్వ్యూకి తీసుకెళ్ళరట ఆ పాపని. అర్థమైందండి? మా పాప ఇంటర్వ్యూలో గెలవాలని ఏం చేశారంటే విన్ చేయాలని ఫ్రూట్స్ అన్నీ ఒరిజినల్ ఫ్రూట్స్ అన్నీ చూపించి, ఇది యాపిల్, ఇది ఆరెంజ్, ఇంకటి బనానా, అది ఇదంటే అన్ని ఇంటి దగ్గర అన్ని తల్లికి తండ్రికి బాగా అప్పగించేసింది ఆ బిడ్డ. అప్పగించిన తర్వాత సరిగ్గా ఇంటర్వ్యూ టైంకి వెళ్ళేసరికల్లా ఆ ప్రిన్సిపల్ గారు, ఆ యొక్క ప్రిన్సిపల్ మేడం అడుగుతుందట, వాట్ ఈస్ దిస్ అంటే, నేను చెప్పను. అరే ఇప్పుడే చెప్తున్నావు కదమ్మా. వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు ముఖం చూసుకుంటున్నారు, నేను చెప్పను. అయినా ఓర్చుకున్నారు. ఆ బిడ్డకు సీట్ ఇచ్చారు. అది యేసు ప్రభువారు మన కొరకు చేసిన నీతి, ఓరిమి వలన వచ్చిన నీతి. అబ్రహాము ఆ గుడ్ బాయ్ లాగా ఉన్నాడు. జాగ్రత్త వినండి, అబ్రహాము ఆ గుడ్ బాయ్ లాగా ఉన్నాడు. మనం ఎలాగున్నామండి? ఈ బ్యాడ్ బాయ్ లాగా ఆయన మన నీతిగా. అప్పుడు టీచర్ అనుకున్నది, ఆడు ఎలాగా మన మాట విన్నాడు కాబట్టి వీడిని మార్చాలి. ఈ టీచర్ యొక్క ఆలోచన ఎవరి మీద ఉంటుందండి? వీడిని మార్చాలి. వీడిని మార్చాలంటే శ్రమ పడాలి టీచరు. వీడిని మార్చాలంటే కొంత సమయం తీసుకోవాలి టీచరు. మనలను మార్చడానికి కొరకై మన ప్రభు మన కొరకు శ్రమ పడ్డాడు. మన ప్రభు మన కొరకు, మనమే అంత మంచోళంగా. అది అబ్రహాము నీతి. గుడ్ బాయ్ అబ్రహాము నీతి, బ్యాడ్ బాయ్ మన నీతి. చూడండి, చదవండి ఒక మాట, 2వ వచనం. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అది అతని అతిశయ కారణము, అతనికి మంచిదే. పేరే గుడ్ బాయ్, గుడ్ మ్యాన్ అని అంటున్నారు. కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు. తర్వాత లేఖనమేమి చెప్తున్నది? అది అబ్రహాం ఎవరు నమ్మాడు? నువ్వెప్పుడు నీతిగా మార్చబడావు దేవుని నమ్ముట వలనే. ఇదంతా ఎందుకు నేను రుజువుపరుస్తున్నానంటే, ఆయన నమ్మటం వలన మనకు నీతి దొరికింది. ఆయన నమ్మడం వలన మనకేం దొరికింది? విమోచన దొరికింది. ఆయన ఓరిమి వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అప్పుడు ఆ టీచరు ఏం చేసింది? ఆ బ్యాడ్ బాయ్ని పట్టుకొని ఏం చేసిందంటే, అరే నీకు చాక్లెట్ ఇస్తాను రా, నీకు రేపు చాక్లెట్ ఇస్తాను, ప్రజెంట్ టీచర్ అని చెప్పరా నాకు కనీసం అంటే, చాక్లెట్ చూసి ఏమన్నది? ప్రజెంట్ టీచర్. ఓకే, ఈ లైన్లోకి వస్తున్నాడు. ఒరే రేపు నీకు చిన్న గిఫ్ట్ ఇస్తాను రా, హోంవర్క్ చేయరా. దేవుడు అలాగా తన కృపను మన ఎడల ఆయన చూపుతూ వచ్చాడు. అబ్రహాము నీతి గుడ్ బాయ్ అయితే మన నీతి ఎటువంటిదండి? బ్యాడ్ బాయ్.
దేవుడు ఓరిమి చూపించాడు. చూడండి, ముగించుకుందాం 9వ వచనం, రోమాయిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఈ ధన్యవచనం సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా? సున్నతి లేని వారిని గూర్చి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినని చెప్పుచున్నది. అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి మంచి. చూడండి ప్రియులరా, జ్ఞాపకం చేసుకుందాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కానీ ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం? రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 మాటలు, 3 మాటలు చూపించి నేను ముగిస్తాను. చాలా ఉన్నాయి కానీ 3 మాటలు చూపించి ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడి. అదండి ఎలా నీతిమంతులుగా తీర్చేయమంటే ఆయన బలి అర్పణ, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ద్వారా. తర్వాత 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలముగా ఆయనను విశ్వసించడం వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. చూడండి, అంత మాత్రమే కాదు. 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు, ఆదాము యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడ్డారో, అలాగే ఒకరి విధేయత వలన ఎవరు ఆ ఒక్కరు? యేసు ప్రభువారు విధేయత. ఎంత విధేయత చూపించాడు? మరణము పొందినంతగా విధేయత చూపించాడు. మరణము పొందినంతగా. మనం ఇప్పుడు ఎలా నీతిమంతులుగా అండి? యేసుక్రీస్తు ధర్మశాస్త్రము నెరవేర్చడం వలన నీతి మనకు వచ్చింది. రెండవది, యేసుక్రీస్తు విధేయత వలన మనకు నీతిమంతులుగా అయ్యాం. యేసుక్రీస్తు రక్తము వలన 5 మొదటి వచనములో మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. ఇప్పుడు మనం ఎవరమో తెలుసా? అందరం చదువుదామా మాట. ఇప్పుడు మనం ఎవరు? 6వ అధ్యాయం 18వ వచనం. అందరము చదువుకుందాం. చదువుకొని ఆరాధనలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం అందరం చదువుదాం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. ఇందుకు దేవునికి అదే ఆరాధన. పాపము నుండి విమోచింపబడి మనం దేనికి దాసులమయ్యామండి? నీతికి. ప్రభువా నీకు అది అందుకు చెప్పండి. అందుకేమిటండి? ఇందుకు దేవునికి అదే ఆరాధన. ప్రభువా నీకు వందనాలు. ప్రభుని ఆరాధిద్దామా? ఆయన నమ్ముట వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన నమ్ముట వలన మనకు విమోచన దొరికింది. ఆయన మరణించటం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తము కార్చటం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన విధేయత వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఒకప్పుడు పాపమునకు దాసులము, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులం. ఇందుకు మనం ఏం చేయాలంటే దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఆ రీతిగా ప్రభుని మనము ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.